ఓకే, ఇప్పుడు మనం చేసుకున్న టాపిక్ చాప్టర్ 13 టైప్స్ ఆఫ్ యాంగిల్ అండ్ ఇట్స్ సింపుల్ అప్లికేషన్స్. యాంగిల్స్ దాని మీద అప్లికేషన్స్. ఇది లాస్ట్ టైం 2 బిట్స్ వచ్చినాయి, అంతకుముందు ఇయర్ 2 బిట్స్ వచ్చినాయి. సో కంపల్సరీగా ఇందులో 2 బిట్స్ అయితే వస్తాయి పక్కాగా. ఫస్ట్ మనం యాంగిల్ అంటే ఏంటో నేర్చుకుందాం. యాంగిల్ అంటే రెండు రేస్. రే అంటే ఇదిగో ఒక ఎండ్ పాయింట్ ఉండి ఇంకా కంటిన్యూషన్ గా వెళ్ళేదాన్ని రే అంటున్నాం. ఈ రెండు రేస్ మధ్యలో ఉన్న ఫామ్ చేసిన దీన్ని యాంగిల్ అంటాం. దీన్ని తీటాతో గుర్తుపెట్టారు. సో ఈ యాంగిల్ తీటా అన్నారు. మనం నెంబరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఇది యాంగిల్ బి అని కూడా అనొచ్చు. సో బి దగ్గర ఉంది కాబట్టి దీన్ని యాంగిల్ బి అని కూడా అనొచ్చు. సో యాంగిల్ అంటే రెండు రేసు మధ్యలో ఫామ్ అయ్యే ఒక సెంటర్, అవి రెండు కలిసే చోటు అంటే ఒక వెర్టెక్స్ అంటారు. దీన్ని బిని వర్టెక్స్ అంటారు. ఈ వర్టెక్స్ ని ఒక దగ్గర ఫామ్ అయ్యేదాన్ని యాంగిల్ అంటాం. సో ఈ యాంగిల్స్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి జీరో యాంగిల్ నేర్చుకుందాం. అంటే ఒక లైన్ మీద మళ్ళీ అదే లైన్ మీద గనక ఉంటే దాన్ని జీరో యాంగిల్ అంటాం. ఇక్కడ 2 లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. దీని యాంగిల్ దీని జీరో యాంగిల్ 0 డిగ్రీస్ ఉన్నట్టు. ఇక్కడ యాంగిల్ ఏం ఫామ్ అవ్వాలా, 0 డిగ్రీస్. మనం 0 డిగ్రీస్ యాంగిల్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఎట్ 12 o'clock. వాల్ క్లాక్ లో 12 o'clock లో లాంగర్ హ్యాండ్ అంటే మినిట్స్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్. లాంగ్ హ్యాండ్ అంటే పెద్ద ముళ్ళు, వాల్ క్లాక్ లో పెద్ద ముళ్ళు లాంగ్ హ్యాండ్, అది మినిట్స్ హ్యాండ్ చిన్న ముళ్ళు, సారీ అవర్ హ్యాండ్. లాంగ్ హ్యాండ్ ఏమో మినిట్స్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ ఏమో అవర్ హ్యాండ్. ఇవి రెండు ఒకే లైన్ మీద ఉంటాయి. అప్పుడు యాంగిల్ ఎంత, 0 డిగ్రీస్. 12 o'clock అప్పుడు 0 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఎక్యూట్ యాంగిల్ అంటే 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్ సెంటర్ లో గనక యాంగిల్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ లోపు ఎక్కడ ఫామ్ చేసినా కూడా సో దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాము. అంటే ఈ సెంటర్ దగ్గర ఈ లోపు ఎక్కడ గనక యాంగిల్ ఫామ్ చేస్తే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాము. అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ మోర్ దాన్ 0 బట్ లెస్ దాన్ 90 కన్నా తక్కువ, మోర్ దాన్ 0. అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ మోర్ దాన్ 0 డిగ్రీస్ బట్ లెస్ దాన్ 90 డిగ్రీస్, దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ 90 డిగ్రీస్. ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటే 90 డిగ్రీస్ ఉన్నప్పుడు యాంగిల్ ఇలా గీయాలి. సో ఇక్కడ యాంగిల్ ఓ, ఇది యాంగిల్ ఓ, ఇక్కడ ఓ దగ్గర ఉంది కాబట్టి యాంగిల్ ఓ మనకి 90 డిగ్రీస్ ఉంది. దీన్ని రైట్ యాంగిల్ అంటాం మనం. నెక్స్ట్ ఆబ్ట్యూజ్ యాంగిల్. ఆబ్ట్యూజ్ ఓబి ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ తర్వాత ఉండే యాంగిల్. చూడండి ఇక్కడ an angle whose measure is more than 90 degrees but less than 180 degrees. 90 degrees కన్నా ఎక్కువ, 180 degrees. 180 degrees ఎక్కడ, ఇదిగో ఇది స్ట్రైట్ లైన్ అన్నమాట. ఇది 180 degrees ఉన్నట్టు. 90 + 90 180 కదా, ఇది ఒక 90, ఇటు సైడ్ కూడా ఒక 90 ఉంటే ఒక లైన్ ఫామ్ అవుద్ది. దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. an angle whose measure is 180 degrees is straight angle. ఈ స్ట్రైట్ యాంగిల్ కి రైట్ యాంగిల్ కి మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ ఉంటుంది చూసారు. ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చూడాలి దాన్ని. అలా ఇక్కడ నుంచి అక్కడికి మోర్ దాన్ 90 ఉండాలి, లెస్ దాన్ 180 ఉండాలి. అప్పుడు దాన్ని ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ 180 డిగ్రీస్ కన్నా దాటి 360 డిగ్రీస్ అంటే ఇదిగోండి, 360 డిగ్రీస్ అంటే కంప్లీట్ యాంగిల్ అన్నమాట. యాంగిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది, చుట్టూ తిరిగి మళ్ళీ దాని మీదకే వచ్చుద్ది. అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈస్ 360 డిగ్రీస్ ఈజ్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ వచ్చేంత వరకు దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అనే అంటాం. అండ్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ మోర్ దాన్ 180 డిగ్రీస్ బట్ లెస్ దాన్ 360 డిగ్రీస్. మోర్ దాన్ 180 డిగ్రీస్ బట్ లెస్ దాన్ 360 డిగ్రీస్ ఈజ్ ఎ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఇక్కడ 180 దీనికన్నా ఎక్కువ ఉండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేంత వరకు, అంటే ఇది ఇలాగ వచ్చి ఇక్కడికి కూడా రావచ్చు, ఇదంతా తిరిగి ఇక్కడికి కూడా రావచ్చు. ఇలా వచ్చినా కూడా దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాము. సో ఇది ఇక్కడ వరకు వచ్చినా కూడా ఇది ఇటు ఉంటే అక్యూట్ యాంగిల్,
ఇది ఇలా తిరిగి ఇక్కడ వరకు వచ్చి ఉంటే అది రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కన్నా తక్కువ ఉంటే అక్యూట్ యాంగిల్, కరెక్ట్ గా 90 degrees ఉంటే రైట్ యాంగిల్, 90 degrees దాటి స్ట్రైట్ యాంగిల్ కి మధ్యలో ఉంటే అది ఆబ్ట్యూజ్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees ఉండాలి. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 degrees నుంచి 360 degrees మధ్యలో ఉండాలి. 180 degrees నుంచి 360 degrees మధ్యలో ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్ అంటే మళ్ళీ